మనం స్టార్ట్ చేసి 10 days అవుతుంది. అసలు రీజన్ ఏంటి ఆ 10% మెంబర్స్ సాటిస్ఫై అవ్వకపోవడానికి అని? ఇట్స్ అ వెరీ న్యాచురల్ డ్రింక్. కిడ్స్ విల్ ఆల్సో లవ్ ఇట్. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఫస్ట్ లో ట్రై చేశాను. ఒకళ్ళు ఇద్దరు కస్టమర్స్ ఏం చెప్పారంటే, ఎప్పుడైనా మామిడికాయ పులిహోర లైట్ గా ఆ మామిడికాయ తురుము మనకు తగులుతూ ఉండాలి. పికిల్స్ అన్ని మేము ఏం చేస్తున్నామంటే, మా అమ్మమ్మ మా పెద్దమ్మ వాళ్ళే చేసి పంపిస్తున్నారు. ఎందుకు అంటే మనం క్లియర్ గా చెప్పవచ్చు తనగానే, ఇది మామిడికాయతో చేసామా చింతపండుతో చేసామా అని. నాన్ వెజ్ వాళ్ళు అయితే కనుక ఈ తాళి తింటే డెఫినెట్ గా వాళ్ళు ఫిష్ పులుసు తింటున్నారు అనే ఫీలింగ్ వస్తుంది. ఈరోజు నేను మళ్ళీ మే ఫర్ మ్యాంగో ఫెస్టివల్ కి సర్వ్ చేసే మ్యాంగో తాళిని టేస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, మనం స్టార్ట్ చేసి 10 days అవుతుంది. మనకి కంప్లీట్ లైక్ 90% కస్టమర్స్ వచ్చేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. చైల్డ్హుడ్ మెమరీస్ ని గుర్తు తెచ్చామని చెప్పారు. అండ్ 10% వచ్చేసి మనకి మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయి. అసలు రీజన్ ఏంటి ఆ 10% మెంబర్స్ సాటిస్ఫై అవ్వకపోవటానికి అని, అండ్ మనం ఇంకా బెటర్గా ఏం చేయొచ్చు అని చెప్పి ఈరోజు టేస్టింగ్ చేసిన. అండ్ అదర్ థింగ్ వచ్చేసి ఏ ఐటమ్ ఎలా ప్రిపేర్ చేసాం, దాని టేస్ట్ ఎలా ఉంటుంది అని ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా. సో ఫస్ట్ ఈ మ్యాంగో పంచ్తో స్టార్ట్ చేద్దాం. ఇది ఆంధ్ర సైడ్ కానీ తెలంగాణ సైడ్ కానీ ఇది మామూలుగా మనం మ్యాంగో పంచ్ అని మ్యాంగో జ్యూస్ అని అలా అంటాము. నార్త్ ఇండియన్స్కి ఇది బాగా తెలుస్తుంది. దీన్ని ఆమ్ పానా అంటారు. బేసికలీ మనం ఏం చేస్తామంటే, పచ్చి తోతాపురిని తీసుకొని దాన్ని ఫస్ట్ ఉడకపెడతాము విత్ స్కిన్తో. ఉడకపెట్టిన తర్వాత దాంట్లో పీల్ మొత్తం ఉడికిన తర్వాత అందులో ఉన్న పల్ప్ అంతా సపరేట్ చేసి దాంట్లో కొంచెం షుగర్, కొంచెం సాల్ట్, హిమాలయన్ సాల్ట్ వేస్తాము. అది టేస్ట్ బాగుంటుంది. అండ్ జీరా పౌడర్ వేసి దాంట్లో కూల్ వాటర్ మిక్స్ చేయడం అనమాట. దాన్ని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి మనకు ఆర్డర్ వచ్చినప్పుడు సర్వ్ చేస్తాము. ఇదేంటంటే కొంచెం కట్టా మీఠా ఫ్లేవర్, పానీపూరిలో వేసుకుంటాం కదా వాటర్, కొంచెం ఆ ఫ్లేవర్ అనిపిస్తుంది అనమాట. ఇందులో ఎలాంటి ఎసెన్స్ కానీ ఏమీ ఉండవు. ఇట్స్ అ వెరీ న్యాచురల్ డ్రింక్. కిడ్స్ విల్ ఆల్సో లవ్ ఇట్. ఇది తాగగానే ఒక మిక్స్డ్ ఫీలింగ్స్ వస్తాయి మనకి. మ్యాంగో పులుపుదనం తెలుస్తుంది, అండ్ షుగర్, అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఆ కట్ట మీట విత్ ద జీరా ఫ్లేవర్తో చాలా బాగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి బొబ్బట్టు. ఇది మ్యాంగో ఫ్లేవర్ బొబ్బట్టు. ఈ బొబ్బట్టుకి మనం బంగనపల్లి మామిడికాయ పేస్ట్ యూజ్ చేస్తున్నాము. మామూలుగా మనం బొబ్బట్టు ఎలా చేస్తాం, లోపల పప్పు స్టఫింగ్, ఆ పప్పు స్టఫింగ్తో దాంట్లో మ్యాంగో పల్ప్ వేసి ఉడకపెడతాం అనమాట. ఇది లైట్గా కొంచెం పుల్లగా ఉంటుంది, అంటే మనకి పులుపు తెలియనట్టు ఉంటుంది అనమాట. సో చూడొచ్చు లోపల స్టఫింగ్ ఇదంతా మామిడికాయ రసం, బెల్లము, ఇంకా పప్పు, శనగపప్పు. నైస్. ఇక్కడ లైట్గా స్వీట్ తగిలిన తర్వాత లైట్గా పుల్లగా తెలుస్తుంది. ఎందుకంటే మామిడికాయ బెల్లమును పప్పుతో ఉడుకుతుంది కదా, కొంచెం పులుపుదనం అనేది వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మామిడికాయ హల్వా. దీనికి మనం యూజ్ చేసే మామిడికాయ వచ్చేసి ఆల్ఫాన్సో. దీన్ని ఎలా చేస్తున్నామంటే, షుగర్ని పాకం స్టేజ్లోకి తీసుకొస్తున్నాం. అండ్ దీంట్లో ఆల్ఫాన్సో మ్యాంగోని పేస్ట్ చేసిన తర్వాత గీలో బాగా ఎక్కువసేపు ఉడకనిస్తాం అనమాట. దాన్ని కొంచెం లైట్గా కస్టర్డ్ పౌడర్, అంటే దానికి బాండింగ్ రావడానికి, మంచిగా పీసెస్లా కట్ అవ్వడానికి అని చెప్పి మనం వేస్తాం అనమాట. ఇది కొంచెం ఫీల్ ఎలా ఉంటుందంటే, మనకి తినగానే మామిడి తాండ్ర తిన్న ఫీలింగ్ వస్తుంది. కాకపోతే మనం దీన్ని ఎండబెట్టట్లేదు, వీఆర్ గివింగ్ లైక్ ఏ హల్వా. చాలా స్మూత్గా ఉంటుంది. డెఫినెట్గా మనకి మామిడి తాండ్ర తిన్నట్టే అనిపిస్తుంది, కానీ డ్రైగా ఉంటుంది అనమాట. హల్వా తిన్నప్పుడు ఎలా ఉంటుందో మామూలుగా వేరే హల్వాస్ సేమ్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ మనం ఇచ్చేది పూరి విత్ ఆమ్రస్. బేసిక్గా ఇది నేను ఎప్పుడు చిన్నప్పుడు ఆమ్రస్ ఎక్కువ ట్రై చేయలేదు. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఫస్ట్లో ట్రై చేశాను. ఇది మన క్యాటరింగ్స్లో కూడా బాగా వెళ్తుంది. ఇది ఏంటంటే, ఫ్రెష్ బాగా పండిపోయిన మామిడికాయ తీసుకొని దాన్ని జ్యూస్ తీసి దాంట్లో షుగర్ కొంచెం సిరప్ చేసి దాంట్లో వేస్తున్నాం అనమాట. ఇది యాక్చువల్లీ కొంచెం బాయిల్ తెప్పిస్తున్నాము, అంటే ఒక ఉడుకుతుంది అంటారు కదా, సో అలా చేస్తున్నాం అనమాట. ఒకళ్ళు ఇద్దరు కస్టమర్స్ ఏం చెప్పారంటే, ప్యూర్ తెలంగాణలో అయితే కనుక ఆమ్రస్ని స్టవ్ మీద పెట్టరు, సో జస్ట్ పల్ప్ తీసి దాంట్లో షుగర్ కలిపేసి ఎక్కువ వాటర్ కలిపి కొంచెం లూజ్గా చేస్తారు, పానకం లాగా అని చెప్పారు. సో అది కూడా ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాం. మనం పూరి తీసుకొని కంప్లీట్గా ఇలా మ్యాంగోలో డిప్ చేసుకొని తింటే ఆ టేస్ట్ బాగుంటుంది. ప్యూర్ మ్యాంగో ఫ్లేవరే వస్తుంది అనమాట ఇందులో. ఇది మనం అవైలబిలిటీ బేస్ చేసుకొని బంగనపల్లి మామిడికి ఉంటే బంగనపల్లితో, లేదు ఆల్ఫాన్సో ఉంటే ఆల్ఫాన్సో, తోతాపురి ఉంటే తోతాపురి. బాగా స్వీట్గా ఉంటే
మ్యాంగో యూజ్ చేసి చేస్తున్నాం అనమాట. సో ఇది మామిడికాయ చిత్రాన్నం. బాగా పుల్లగా ఉన్న మామిడికాయ వేసుకుంటేనే బాగుంటుంది. అండ్ దీనికి మనం యూజ్ చేసేది చిన్న రసాలు కానీ పెద్ద రసాలు కానీ బేస్డ్ ఆన్ ఆ రోజు ఏది అవైలబుల్ ఉంటే అది వేస్తున్నాము. ఎప్పుడైనా మామిడికాయ పులిహోర లైట్గా ఆ మామిడికాయ తురుము మనకు తగులుతూ ఉండాలి. బేసిక్గా మనం కూడా చేసేదే మామిడికాయ తురుమేసి చేస్తాం అనమాట. అప్పుడే దాని టేస్ట్ బాగుంటుంది. మామిడికాయ చిత్రాన్నం మనం ఈ సీజన్లో చేసుకునేది, మ్యాంగోస్ దొరికే సీజన్లో చేసుకునేది చాలా టేస్ట్ బాగుంటుంది. బాగుంది. సో వేడివేడి అన్నంలో ఫస్ట్ ముద్ద నెయ్యి వేసుకొని ముద్దపప్పు వేసుకొని దాంతో ఆవకాయ కలుపుకొని తినాలి. మనం ఎంత రెస్టారెంట్స్లో ఆవకాయ అన్నం, ముద్దపప్పు ఆవకాయ అన్నం పెట్టినా ఫైనల్లీ మనం చేతులతో కలుపుకొని తినే ఆవకాయ అన్నం చాలా బాగుంటుంది. ఈ థాలీలో ఈ ఆవకాయ ఎందుకు స్పెషల్ అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి అందరి ఇళ్ళల్లో మనం ఆవకాయలు పెట్టుకుంటాం. కానీ కొంతమందికి ఒక పికిలే చేసుకునే అలవాటు ఉంటుంది, కొంతమందికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యాంగో పికిల్స్ చేసుకునే అలవాటు ఉంటుంది. మా ఇంట్లో మ్యాంగో పికిల్ డిఫరెంట్గా చేస్తాం అనమాట. ఒకటి వచ్చేసి మామూలు ఆవకాయలో ఏమంటే మనం మెంతుపిండి ఆవు పిండి వేసి చేస్తాం అనమాట, వెల్లుల్లిపాయలు ఇవన్నీ. అండ్ ఇది పికిల్స్ అన్నీ మేము ఏం చేస్తున్నామంటే డైరెక్ట్గా మా అమ్మమ్మ, మా పెద్దమ్మ వాళ్ళే చేసి పంపిస్తున్నారు. ఎందుకు అంటే మన ఇంట్లో టేస్ట్ బాగుంటుంది. మా చెఫ్స్ కూడా చేస్తారు, కాకపోతే మన అమ్మ వాళ్ళు పెట్టే పికిల్కి దానికి సపరేట్ ఇది ఉంటుంది. వాళ్ళు ఇయర్లీ వన్సే చేసినా చాలా ప్రేమతో చేస్తారు. మా అమ్మమ్మ చాలా బాగా పెడతారు పికిల్స్. అందుకని ఈసారి ఈ మ్యాంగో ఫెస్టివల్ పికిల్స్ మొత్తం నేను రెస్టారెంట్లో కాకుండా మా అమ్మ వాళ్ళతో చేయించి తెప్పిస్తున్నాను అనమాట. ముద్దపప్పు ఆవకాయ నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు? చాలా బాగుంది. సో నెక్స్ట్ మాగాయ పికిల్. అసలు మాగాయ పికిల్ ఏంటంటే దీన్ని ఆథెంటిక్గా ఎలా పెడతారంటే పెద్ద రసం మామిడికాయలు తీసుకొని ముక్కలు కోసి దాన్ని అట్లీస్ట్ 4 to 5 days ఎండబెడతాం అన్నమాట. ఎండబెట్టి దాంట్లో ఆవు పిండి, మెంతుపిండి, కారం, ఉప్పు అన్నీ వేసి దీనికి తాలింపు వేస్తారు. సో బేసిక్గా మనం మ్యాంగోతో పెట్టిన పికిల్కి తాలింపు వేయము, కానీ ఈ మాగాయ పచ్చడికి తాలింపు వేస్తాం అనమాట. సో ఇదంతా పికిల్ కలిపేసి ఏ రోజు ఆ రోజు తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో మ్యాంగో పీస్ వచ్చేసి కొంచెం సాల్టీగా ఉంటుంది. ఎందుకు అంటే ఇది ఉప్పులో ఊరబెడతారు. 1 day కంప్లీట్గా ఉప్పు పసుపు వేసి ఊరబెట్టి దాన్ని ఎండబెడతాం కాబట్టి కొంచెం మ్యాంగో పీస్ పుల్లగా ఉంటుంది. అలా నచ్చే వాళ్ళు అలా తినొచ్చు. లేదు అంటే దీంట్లో పుట్నాల పొడి, మనం ఈ తాలీలో పుట్నాల పొడి ఇస్తున్నాము, ఆ పుట్నాల పొడితో కలుపుకొని తింటే బాగుంటుంది. ఆ ముక్క తగలగానే మామూలు ఆవకాయ పచ్చడి కన్నా ఈ ముక్క పులుపు కొంచెం బాగా తెలుస్తుంది, ఎందుకంటే మనం ఉప్పులో ఊరబెడతాం కాబట్టి. నాకైతే పుట్నాల పొడితోనే నచ్చింది. కొంచెం నెయ్యి వేసుకొని సో ఈ పుట్నాల పొడి కలపడం ఏంటంటే కొంచెం మరి స్పైసీ తిన్న వాళ్ళకి బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇది మాగాయ పచ్చడి కొంచెం స్పైసీగా ఉంటుంది. మనం పుట్నాల పొడి కలిపినప్పుడు ఏంటంటే ఆ స్పైస్ కొంచెం తగ్గించింది. సో టేస్ట్ కమ్మగా అనిపిస్తుంది మనకి తినేటప్పుడు. సో ఇది వచ్చేసి కందిపొడి. ఈ కందిపొడిలో మనం కరివేపాకు, ధనియాలు, కందిపప్పు కొంచెం వేపి ఎండు కొబ్బరి ఇవన్నీ వేసి చేస్తామన్నమాట. దీంట్లో కొంచెం నెయ్యి కలుపుకొని తింటే బాగుంటుంది. కందిపొడి పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇందులో కొంచెం జీలకర్ర, వాము, కరివేపాకు ఇవన్నీ ఉంటాయి కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది. అందుకని చెప్పి మనం ఈ కందిపొడి పెట్టాము. ఇది కారపొడి కానీ అంత స్పైసీ తెలియదు అసలు మనకి. ఆ కందిపప్పు ఇదంతా స్పైస్ అంతా మనకు తెలియదు కానీ చాలా కమ్మగా అనిపిస్తుంది అనమాట. ఇంకొకటి మనం ఇచ్చేది నల్లకారం. నల్లకారంలో
బేసిక్గా మనం ఇంట్లో ఎలా చేస్తామో అలాగే చేస్తున్నాం అనమాట. ఈ నల్లకారంలో మనం యూజ్ చేసేది ఎక్కువ కరివేపాకు, ఎండుమిరపకాయలు, చింతపండు, ధనియాలు, కొంచెం జీలకర్ర. కారపొడులకు మాత్రం డెఫినెట్గా గీ ఉండాల్సిందే. ఈ కారపొడి ఏంటంటే కొంచెం పుల్లగా అలా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇందులో మనం కరివేపాకు, శనగపప్పు, చింతపండు, ఎండుమిరపకాయలు ఇవన్నీ విడివిడిగా వేపుతాం అనమాట. కొన్ని ధనియాలు అన్నీ వేపి ఈ కారపొడి చేస్తాం. పుల్లగా భలే ఉంటుంది ఇది. ఈ బెల్లం మామిడికాయ కొంచెం తీయగా ఉంటుంది అనమాట. బెల్లం పాకం చేసి సేమ్ మనం ఆవకాయ ఎలా పెడతామో అలాగే పెట్టి దీంట్లో బెల్లం పాకం చేసి పోస్తాం అనమాట ఆరబెట్టి. తోతాపూరి కానీ పచ్చి బంగినపల్లి కానీ బాగుంటుంది. ఎందుకంటే కొంచెం ఆ స్వీట్నెస్ ఉండాలన్నమాట, అప్పుడే ఈ పచ్చడికి బాగుంటుంది. ఇది కొంచెం స్వీట్గా ఉంటుంది, అన్నిట్లా కారంగా ఉండదు. ఇది పెట్టడానికి రీజన్ ఏంటంటే ఎక్కువ స్పైసీ పికిల్స్ ఉన్నాయి కాబట్టి, కారపొడి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం ప్యాలెట్ని బ్యాలెన్స్ చేయాలని చెప్పి మనం ఈ బెల్లం ఆవకాయ పెట్టామన్నమాట. ఇంకొక ఆవకాయ కూడా ట్రై చేస్తున్నాం, పెసర ఆవకాయ. అది కూడా ఒకసారి బాగా వస్తే కనుక మా అమ్మమ్మ చెప్పారు అది ఎలా చేయాలి అని చెప్పి ఆ మెజర్మెంట్స్తో చేసాం ఇక్కడ. అది బాగా వస్తే కనుక అది కూడా పెడతాం అన్నమాట. పాలకూర మామిడికాయ పప్పు ఇస్తున్నాము. ఇప్పుడు మామిడికాయ పాలకూర పప్పు ఎందుకు ఇస్తున్నామంటే మనం ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ ఎక్కువ మ్యాంగోతో పెట్టాం కదా, మరీ అంత పుల్లగా ఉన్నా అందరికీ నచ్చదేమో అని చెప్పి ఈసారి మనం మామిడికాయ పాలకూర పప్పు ఇచ్చామన్నమాట. మరీ అంత పుల్లగా ఉండదు. మామూలుగా మనం పాలకూర పప్పు చేసినప్పుడు మనం చింతపండు వేస్తాము, కానీ ఇందులో మామిడికాయ వేసి చేస్తాము. పచ్చి మామిడికాయ ముక్కలు, వాటి టెంకలు అన్నీ వేసి చేస్తాం, బాగుంటుంది టేస్ట్. మనం క్లియర్గా చెప్పవచ్చు తినగానే ఇది మామిడికాయతో చేసామా చింతపండుతో చేసామా అని. యూజువల్గా మనం అన్ని తాళీలకి వైట్ రైసే అన్లిమిటెడ్ పెట్టాం. ఈసారి బగారా రైస్ ఎందుకు అంటే పూల్ మకానా కూడా ఈ సీజన్లోనే దొరికింది. అంటే ఎవరికైతే తాళీ తిన్నారో వాళ్ళకి ఎక్కడో ఒక చోట అరే రెస్టారెంట్కి వెళ్ళాం పులావో బిర్యానీయో తింటే బాగుండేది అన్న ఫీలింగ్ ఉండకూడదు అని చెప్పి అన్లిమిటెడ్ బగారా రైస్ కూడా పెట్టామన్నమాట. ఎస్పెషల్లీ లైక్ ఎంప్లాయీ క్రౌడ్కి బాగా నచ్చిద్ది అని చెప్పి. మొత్తం మ్యాంగో తినేటప్పటికి మనకు కొంచెం మన టేస్ట్ బర్డ్స్ అన్నీ ఆ పులుపుదనానికి ఇదైపోతాయి కాబట్టి మనకి నెక్స్ట్ తినే ఐటెం టేస్ట్ అయినా తెలియాలి అంటే మధ్యలో మనం వేరే ఐటెం తిన్నప్పుడు తెలుస్తుంది. సో అందుకని చెప్పి పూల్ మకానా కర్రీ ఒకటి, గుత్తి వంకాయ కర్రీ విత్ బగారా రైస్తో ట్రై చేయొచ్చు, బాగుంటుంది. ఏమాత్రం ఒక పులావ్ ఎక్స్ట్రా చెప్పుకోకుండా ఒక థాలీలోనే మనం అన్నీ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. దీని టేస్ట్ వచ్చేసి మనకు ఆ పూల్ మకానా తగిలాక ఆ కర్రీ టేస్ట్ అనేది కొంచెం నట్స్ ఫ్లేవర్తో బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి స్పైసీగా ఉండదు, కొంచెం కాజు పేస్ట్ అవన్నీ వేసి చేస్తాం కాబట్టి ఇది ఎక్కువ స్పైసీగా ఉంటుంది, మోడరేట్ స్పైసీ ఉంటుంది. కొంచెం లైట్గా స్వీట్గా కూడా తెలుస్తుంది అనమాట, ఎందుకంటే కాజు పేస్ట్ అవి ఉంటాయి కాబట్టి. అండ్ బగారా రైస్ విత్ గుత్తొంకాయలో స్టఫింగ్ వస్తుంది అనమాట. ఫుల్ గుత్తొంకాయ వచ్చేలాగా ప్లాన్ చేసాం. ఇప్పుడు కొంచెం కోకోనట్ పౌడర్ అది వేసి, తెల్లంకాయ కదా దాని క్రీమీ ఫ్లేవర్ చాలా బాగుంది అసలు. యూజువల్గా మనం ఫ్రూట్స్లో రాజు మామిడికాయ అంటాం, అలాగే వెజిటేబుల్స్లో రాజు వంకాయ అంటాం. ఈ థాలీలో మనం ఇంకోటి ఏం చేస్తున్నామంటే వంకాయ మామిడికాయ రెండు కలిపి ఒక థాలీలో వస్తున్నాయి అన్నమాట. గుత్తి వంకాయ కర్రీ వస్తున్నాయి, అట్ ద సేమ్ టైం విత్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాంగో వెరైటీస్. సో ఇది వచ్చేసరికి అరటికాయ పులుసు అనమాట. మామూలుగా మనం ఇప్పుడు దాకా దప్పలం ఇవన్నీ పెట్టాం కదా, సో ఇది పెట్టడానికి రీజన్ ఏంటంటే మామూలుగా దప్పలాల్లో మామిడికాయ వేసినప్పుడు ఇంకా ఎక్కువ పులుపు అయిపోద్ది. అండ్ ఇది ఏంటంటే మనం ఫస్ట్ అరటికాయని ఫిష్ లాగా స్లైసెస్ చేస్తాం. ఎలాగైతే మనం చేపల పులుసు చేస్తామో నాన్ వెజ్లో సేమ్ అదే ప్రాసెస్ అనమాట. ముందు అరటికాయని కోసుకొని దానికి కొంచెం మసాలా పెట్టించి మేము ఫ్రై చేస్తాం కొంచెం లైట్గా, ఎందుకంటే ముక్క తునిగిపోకుండా ఇలా మంచిగా ఉండడానికి లైట్గా ఫ్రై చేసి ఆయిల్లో దాన్ని చేపల పులుసు ఎలా పెడతామో సేమ్ అలాగే పెట్టి లాస్ట్లో మామిడికాయ ముక్కలు వేస్తున్నాము. నాన్ వెజ్ వాళ్ళు అయితే కనుక ఈ థాలీ తింటే డెఫినెట్గా వాళ్ళు ఫిష్ పులుసు తింటున్నారు అనే ఫీలింగ్ వస్తుంది. ప్యూర్ వెజిటేరియన్స్కి అయితే ఇది కొంచెం డిఫరెంట్గానే అనిపిస్తుంది అనుకుంటున్నా నేనైతే. అండ్ ముక్క విరగకూడదని చెప్పి డీప్ ఫ్రై చేసాం కదా,
మనకు అలా అని చెప్పి అదేదో డీప్ ఫ్రై క్రిస్పీగా అయిపోదు. లైట్గా జస్ట్ వేసి ఒక్క 1 or 2 minutes ఉంచేసి తీసేస్తున్నాము. సో ఈ మామిడికాయ పచ్చి పులుసులో మామిడికాయ తొక్కు తీసి ముక్కల్లా తీసి దాన్ని ఉడకపెట్టి లైట్గా దాన్ని కొంచెం పేస్ట్లా చేసి దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, బెల్లం ఇవన్నీ వేసిన తర్వాత దీంట్లో జస్ట్ తాలింపు వేయడమే. మా అమ్మమ్మ ఏం చేసేవాళ్ళంటే ముద్దపప్పు కూడా చేసేవాళ్ళు అనమాట. మేము చిన్నప్పుడు ఈ ముద్దపప్పు కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. దాంతోపాటు ఏదైనా ఫ్రై నంచుకుంటే ఇంకా బాగుంటుంది. సో దీంతో పాటు ఆలూ ఫ్రై కానీ బెండకాయ ఫ్రై కానీ ఈ రెండిట్లో ఒక ఫ్రై ఇస్తున్నాము. సో ఆలూ ఫ్రై అయితే నాకు చాలా నచ్చింది ఇలాగా పులుసులో ఆర్ సాంబార్లో తినడానికి. ఇందులో బెల్లం వేసామని చెప్పి మరీ తీయగా ఉండదు, అలా అని మామిడికాయ పులుపు అంత ఇదిగా తెలియదు, అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది అనమాట. లాస్ట్లీ మనం ఇచ్చేది మామిడికాయ పెరుగన్నం. ఇదేంటంటే మనం రసం మామిడికాయ యూజ్ చేసి పెరుగన్నంలో కలుపుతున్నాం అండ్ బంగినపల్లి మామిడికాయల ముక్కల్ని పైన పెట్టిస్తున్నాం అనమాట. ఒకవేళ మాకు బంగినపల్లి మామిడికాయ ముక్కలు అయిపోతే పైన మళ్ళీ రసం మామిడికాయ పేస్ట్ ఏదైతే తీస్తున్నామో ఆ జ్యూస్ ఏదైతే తీస్తున్నామో అదే ఇస్తున్నాం అనమాట, రసం మామిడికాయ జ్యూసే. ఇంకొక డిజర్ట్ ఏంటంటే మ్యాంగో డిలైట్. దీనికి మనం ఆల్ఫెన్సో అండ్ బంగన్పల్లి రెండు యూజ్ చేస్తున్నాం. ఆల్ఫెన్సో ఏంటంటే పేస్ట్ చేస్తున్నాం అనమాట, దాంట్లో పుల్లదనం రాదు మనకి ఎక్కువ ఆల్ఫెన్స్లో. అందుకని చెప్పి దీన్ని పేస్ట్ చేసి లేయరింగ్లో యూజ్ చేస్తున్నాం, అంటే జ్యూస్ చేసి లేయరింగ్లో యూజ్ చేస్తున్నాం అండ్ మ్యాంగో పీసెస్ కూడా వేస్తున్నాం అనమాట లేయరింగ్లో. పైన కొంచెం మ్యాంగో పల్ప్తో మిక్స్ చేసిన కస్టర్డ్. సో మనం ఈ ఓవరాల్ థాలీలో ఎక్కడ మనం ఎసెన్స్ కానీ మ్యాంగో ఎసెన్స్ ఎక్కడ యూజ్ చేయట్లా. వీఆర్ యూజింగ్ కంప్లీట్లీ ఫ్రెష్లీ సోర్స్డ్ మ్యాంగోస్ అనమాట. సో అది మనం తినే ప్రతి ఒక్క దాంట్లో వీ కెన్ ఫీల్ దట్ లైక్ ఆ ఫ్రెష్నెస్ అనేది మనకి ఈజీగా తెలిసిద్ది. నాకు ఇంకొకటి ఏమనిపించిందంటే ఈరోజు వచ్చేటప్పుడు పనసకాయలు ముంజులై చూసాను అనమాట. పనసకాయలను ముంజులు కూడా మనకి ఈ సీజన్లోనే ఎక్కువ దొరుకుతాయి. ఆ రోజు అవైలబిలిటీ బేస్ చేసుకొని ఏది ఫ్రెష్గా దొరికితే అది థాలీలో పెడదాం అనుకుంటున్నాం. ఈ రోజు అయితే నేను పనస్తొనలు తెప్పించాను. హైటెక్ సిటీ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో అయితే ఇస్తున్నాం అనమాట పనస్తొనలు. రేపు ఏది అవైలబిలిటీ అది, ముంజు అయితే ముంజు, పనస్తొన అయితే పనస్తొన ఇద్దాం అనుకుంటున్నాం. ఇది తిన్నాక డైరెక్ట్గా మన చైల్డ్హుడ్కే తీసుకెళ్ళిద్ది. ఎందుకంటే చిన్నప్పుడు మేము సమ్మర్ హాలిడేస్కి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు కైకలూరు దగ్గర మా తాతగారు ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు లైబ్రరీ అనమాట, లైబ్రరీ నుంచి వచ్చేటప్పుడు మా తాతగారు ముంజులు కానీ పనస్తొనలు కానీ ఇలా ఏవి దొరికితే అవి తీసుకొచ్చేవాళ్ళు అనమాట, రోజు తెచ్చిచ్చేవాళ్ళు. సో మా అమ్మమ్మ ఏం చేసేది, బాగా పండిపోయిన మామిడికాయ ఉంటే బాగా మెత్తగా నలిపేసి మాకు ఇచ్చేసేది కడిగేసి. సో ఇలా రోజుకొక వెరైటీ తింటాం, అలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. సో డెఫినెట్గా నచ్చిద్ది అందరికి ఇదైతే. సో ఎందుకు పెట్టకూడదు ఈ మ్యాంగో థాలీలో, ఇది కూడా పెడితే అందరికీ మనం నాస్టాలజిక్ ఫీలింగ్ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పి ఇది కూడా పెట్టాం అనమాట. ఈరోజు అయితే చాలామంది అదే చెప్పారు, బాగుంది మీ కాన్సెప్ట్, బాగా నచ్చింది, చాలా బాగుందన్న. కొంతమందికి అన్నీ సర్వ్ అవ్వలేదు, అలాంటి కంప్లైంట్స్ వచ్చినాయి. సో ఎక్కడైతే మిస్టేక్స్ జరిగినాయో వాటిని మేము రెక్టిఫై చేసుకుంటున్నాం ఇమీడియట్గా. అండ్ ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా నచ్చకపోయినా మా మేనేజర్స్కి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినా మీరు చెప్పే సజెషన్స్ కూడా మాకు చాలా యూస్ అవుతాయి. ఎందుకు అంటే ఇవి అన్నీ నేను క్యూరేట్ చేసి పెట్టింది యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్. మా అత్తయ్య, మా మమ్మీ వీళ్ళందరి దగ్గర నుంచి నేర్చుకొని క్యూరేట్ చేసి పెట్టింది అనమాట. సో మీకు కూడా ఏమన్నా సజెషన్స్ ఉంటే నాకు చెప్తే ఏంటంటే ఇంప్రూవ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం నేను తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇందులో ఏదైనా కాంబినేషన్లో ఏదైనా మిస్టేక్ ఉన్నా కానీ చెప్పినా మేము రెక్టిఫై చేసుకుంటాం అన్నమాట.